హలో, గుడ్ మార్నింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఏ డే ఇన్ మై లైఫ్ అన్నమాట. సో ఈరోజు నేనంతా ఏం చేస్తాను, ఎక్కడికి వెళ్తాను అవన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈరోజు షూట్ ఉంది, అయినా కానీ లేట్గా లేచా నేను. ఇప్పుడు తొందరగా రెడీ అయ్యి షూట్కి వెళ్ళాలి ఫస్ట్. సో నేను ఫ్రెష్ అయిపోయా. ఫస్ట్ బ్రష్ చేయగానే తినేది బాదం అనమాట, 5 ఆల్మండ్స్. అండ్ నేను రోజు స్నానం చేసి రాగానే ఫస్ట్ ఇలా ఒక బొట్టు పెట్టుకుంటా. దాని తర్వాత మా మమ్మీ దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటా. యాక్చువల్లీ ఒక 5 months నుంచి నా రొటీన్, మా డాడీ రొటీన్, మా తమ్ముడు రొటీన్ ఎలా అయిపోయిందంటే ఫస్ట్ స్నానం చేసి రాగానే మా మమ్మీ ఫోటో దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటాం అనమాట. మళ్ళీ మేము బయటికి వెళ్తాం కదా, బయటకు వెళ్ళేటప్పుడు కూడా అంతే, అట్లానే మా మమ్మీకి మొక్కుకొని వెళ్తాం. దేవుడికి కూడా మొక్కుకుంటాం, బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మా మమ్మీకి ఇస్తాం అనమాట. స్కిన్ కేర్ అయితే మస్ట్. నేను బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఇంట్లోనే ఉన్నా, అసలు ఖాళీగా ఉన్నా, ఏం చేస్తున్నా చేయకుండా ఉన్నా స్కిన్ కేర్ అయితే కంపల్సరీ చేసుకుంటాను నేను. యాక్చువల్లీ ఈరోజు హెడ్ బాత్ చేద్దాం అనుకున్నాను. మా డాడీకి గీజర్ ఆన్ చేసి పెట్టు అని చెప్పాను, మర్చిపోయాడు. సో నేను వెళ్ళి చూసే వరకు చల్లగా ఉన్నాయి. చల్లగా ఇంకా నేను స్నానం చేయలేదు అని ఇట్లా చేసిన. ఇంకా ఈరోజు షూట్కి నేను పోనీటైలే వేసుకుందామని ఫిక్స్ అయ్యా. సో హెయిర్ కొంచెం మంచిగా స్టైల్ చేసుకుంటా అంతే, బట్ పోనీటైల్ వేసుకుంటా. ఓకే, ఫస్ట్ నేను తొందర రెడీ అయిపోవాలి, నాకు లేట్ అవుతుంది షూట్కి. తినాలి, హెయిర్ స్టైల్ చేసుకోవాలి. ఓ మై గాడ్, స్నానంకి లేట్ అవుతుంది. ఆల్రెడీ లేట్ అవుతుంది. టైం ఎంత అయింది? వచ్చింది డాడీ చూడు, డాడీ నాకు బైక్, ఈరోజు మేము బైక్ పైన వెళ్తాం ప్లీజ్ డాడీ. నేను బైక్ వేసుకోవడానికి స్పెట్స్ పెట్టుకున్నా. నేను వెళ్ళొద్దా బైక్ పైన? నీకు డ్రైవింగ్ వచ్చినప్పుడు వెళ్ళిపోలే అంటే తమ్ముడు డ్రైవ్ చేస్తాడు. నువ్వు ఏమి ఇస్తాడు అని నాకు అసలు ఏమి ఇవ్వవు. తిన్నా స్నానంకి వెళ్ళు. ఎక్కువ చేయకు చెప్తున్నా. ఎందుకు కొడుతున్నావు మరి? 10:35 అయితే లేట్ అయితే నేను 11 వరకు అక్కడ ఉండాలి. ఓ క్యాబ్ బుక్ చేసుకుంది మరి. సరే, నీకు నా సన్ స్క్రీన్ తీసుకురామని చెప్తున్నా, తీసుకురా ఈరోజు. మై ఫేవరెట్. అది కాదు, మాత్రం చదువుకుంటే బాగానే ఉండు మరి. బాయ్ డాడీ. మా బ్యాగ్ ఏమంటారు, ముఖం దాచుకుంటున్నావు అట్లా? నాకు దిష్టి దాస్తుంది నీ వీడియో. అబ్బా, 2 రోజులు మోషన్లు వచ్చినాయి, లేవకుండా అయినా ఇప్పుడు వెళ్తాం. వాళ్ళు ఎట్లా వద్దు, అంత ఓవర్ యాక్టింగ్ వద్దు, చూపి. చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. యాక్చువల్లీ మా తమ్ముడు ఎంత లేట్ చేస్తున్నాడంటే షూట్కి నాకు చాలా లేట్ అవుతుంది. విష్ణు బాయ్, ఎన్నాక బాయ్. చెప్పాను కదా, నా బ్యాగ్ అన్ని డ్రెస్సెస్ పైకి మ్యాచ్ అవుతుందని. చూడు, వైట్ మ్యాచ్ అవుతుంది. అండ్ ఇది వాషబుల్ కూడా. ఫోన్ పక్కన పెట్టు. చూసారా, డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ యూజ్ చేయొద్దు. వీడు ఇంకా డ్రైవ్ చేయట్లేదని, బట్ స్టిల్ ఫోన్ పక్కన పెట్టు. ఓకే, సారీ గాయస్, సాంగ్స్ పెడుతున్నాడు. సో యాక్చువల్లీ డాడీకి అడిగాను ఈరోజు నేను బైక్ పైన వెళ్తాయి ఒక్కరోజు అంటే ఒప్పుకోలేదు. నాకు కూడా వెళ్ళాలని ఉంటుంది అప్పుడప్పుడు బైక్ పైన, ఎప్పుడు కారే. యాక్చువల్లీ బయట ఎండ చాలా ఉంది, అంటే ఇప్పుడు అంటే వర్షాలు పడుతున్నాయి, బట్ ఎండ అయితే వస్తుంది కదా. డోంట్ ఫర్గెట్ యువర్ సన్ స్క్రీన్. ఐఎమ్ టెలింగ్ యూ, సన్ స్క్రీన్ అయితే కంపల్సరీగా పెట్టుకోండి. నా పక్కన ఉన్నవాడే వాడట్లేదు. నా గురించి ఎందుకు? నా పక్కన ఉన్నవాడు వాడట్లేదు సన్ స్క్రీన్. వాడతాడు సన్ స్క్రీన్, వాడు సన్ స్క్రీన్ యూజ్ చేస్తాడు, కానీ ఎవరిది? నాది. నేను నా కోసం కొనుక్కునే సన్ స్క్రీన్స్ వీడు యూజ్ చేస్తాడు. ఎవరి సన్ స్క్రీన్స్ వాళ్ళు యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ నాకు ఒకటి నచ్చదు, నా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎవరైనా యూజ్ చేయడం నాకు అస్సలు నచ్చదు.
నేనే యూజ్ చేయాలి. అంటే భరిస్తలేను. ఎక్కువ మాట్లాడుతున్నావు. వచ్చేసా తొందరగా రెడీ అయిపోయాను. యాక్చువల్లీ అంతా రెడీ అయిపోయినా, కొంచెం టచ్అప్ చేసుకోవాలి. అండ్ ఈరోజు డ్రెస్సెస్ శారీస్ తెలియదు, రెడీ అయిపోవాలి. ఓకే, నేను రెడీ అయిపోయా. బాగుంది కదా, యాక్చువల్లీ డ్రెస్ చాలా బాగుంది కదా. ఇది ఇంకా అవుట్ఫిట్ హాఫ్ శారీ కానీ చాలా బాగుంది. చూపిస్తాను ఆగండి. కదల్పాకు ఎందుకట్లా తీసుకోతారు, ఓవర్ యాక్టింగ్ చేయదు. నైస్. ఇది ఇంకో శారీ, మీకు సరిగ్గా కనపడదు. చాలా బాగుంది శారీ అయితే. యాక్చువల్లీ మా తమ్ముడు మంచిగా వాడికి వీడియో తీయడానికి రావట్లేదు సార్, ఇక్కడ కోపం వస్తుంది. షూట్ అయితే ఇప్పుడు తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ మధ్యలో షాపింగ్ అక్కడ ఉంది, ఇప్పుడు కొనుక్కోవాలి. అక్కడ వెళ్దామా ఇంకా డిసైడ్ అవ్వాలి. సో తొందరగా చేంజ్ చేసుకొని వెళ్ళిపోవాలి. ట్రాఫిక్ ఎండ, ఓ మై గాడ్. యాక్చువల్లీ షాపింగ్ అని చెప్పాను కదా, మా డాడీకి కార్ కావాలంట. సో తొందరగా రమ్మంటున్నాడు. నేను అడిగాను వెళ్ళేటప్పుడే, నాకు నేను ఒకరోజు బైక్ పైన వెళ్తాను, బట్ బైక్ కూడా ఈ ఎండలో అసలు వెళ్ళలేం లేదు. ఇప్పుడు కార్ కావాలంటే మా డాడీకి, సో తొందర రమ్మంటున్నాడు. షాపింగ్ లేదు ఏం లేదు, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవాలి ఇంకా. సో ఇంటికి రాగానే చేయాల్సింది ఏంటో తెలుసా, ఎందుకంటే మేకప్ వేసుకుంటాం కాబట్టి మంచిగా ఫేస్ వాష్ చేసుకోవాలి. మేకప్ వేసుకున్నప్పుడు క్లెన్జింగ్ బామ్ ఆర్ క్లెన్జింగ్ ఆయిల్ యూజ్ చేసి ఫేస్ వాష్ చేసుకుంటే మేకప్ అంతా కూడా మంచిగా రిమూవ్ అవుతుంది. సో ఇప్పుడు నేను తినాలి, కొన్ని వీడియోస్ ఉన్నాయి అవన్నీ ఎడిట్ చేయాలి. ఎడిటింగ్కే 2 hours అయితే పడుతుంది డెఫినెట్గా. సో అవన్నీ ఎడిట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. ఇంకెళ్ళి తినేస్తా. ఈరోజు ఏం చేసిందో మా అత్త, మంచి స్మెల్ వస్తుంది, వెళ్ళి తినాలి. చూసారు కదా, నా డే అంతా ఇలా గడిచిపోయింది, కొంచెం ప్రొడక్టివ్గా, కొంచెం లేజీగా. సో మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా ముందు మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. బేసిక్గా ఫస్ట్ నేను ఫన్ ఉండేలా చూసుకుంటాను, ఎందుకంటే మా తమ్ముడు, మా డాడీ వీళ్ళందరూ ఉంటే డెఫినెట్గా ఫన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.